మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది ఏంటంటే ఆయన మాట్లాడతారు. కోటి సంతకాలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సంతకాలు చేసిన కాగితాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చడం జరుగుతుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కలిసి గవర్నర్ గారిని కలిసి ఈ సంతకాలు సేకరించిన ఈ కాగితాలన్నీ కూడా మనకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తారు. తద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారా ఈ రాష్ట్రం ప్రజల ఆలోచనని ప్రజల ఉద్దేశాన్ని తెలియజేయాలన్న కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో 54,000 మందితో సంతకాలు సేకరించిన కాగితాలన్నీ రేపటి రోజున ఐడితలం వారి కోవిల్లో ఇవి పెట్టి పూజ చేసి ఈ కాగితాలన్నీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందజేయడం జరుగుతుంది. అలానే జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాలు ఈ సంతకాలు చేసిన కాగితాలన్నీ కూడా జిల్లా పార్టీ ఆఫీస్ వచ్చిన తర్వాత జిల్లా పార్టీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీకి కూటమి నాయకులు అంటే మేము ఏ విధంగా పెట్టామంటే వాళ్ళు వక్రీకరించి చెప్తున్నారు అని అంటున్నారు కదా, దీనిపై ఏదున్నా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటే వారి తాలూకా ఆర్థిక వనరుల్ని దీంట్లో పెట్టుబడి పెడితే తిరిగి అవి ఆర్థికంగా వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారా, ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తారా? ఒక్క ఉదాహరణ, ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలను అప్పచెప్తున్నాం, ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కానీ జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తాదంటే మరి ప్రైవేట్ వాళ్ళకి మేలు చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎవరి ప్రైవేట్ వ్యక్తులు అంటే కూటమి తాలూకా పరోక్షంగా వాళ్ళ తాలూకా సభ్యులు అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఈ తాలూకా లాభం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరే విధంగా ఈ ఆలోచన ప్లాన్ అంతా చేసుకున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఆ రోజు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేమా? ప్రైవేట్ వ్యక్తులు ఆ రోజు ముందుకు రారా? ఏది ప్రభుత్వం నిర్వహించాలి, ఏది ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి. విద్య వైద్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ, ఈ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఈ విజయనగరంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల తేవాలి అని మేము శాసనసభ్యులుగా ఉండేటప్పుడు పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈరోజు ఈ కాలేజీ ఆ రోజు ఆయన మంజూరు చేయడం జరిగింది. ఏదైతే మేము సాధించామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందనే ఈ ప్రజలను భాగస్వామ్యం తీసుకున్నాం. చూస్తున్నారు కదా, వైసీపీ నాయకులు అయితే ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తున్నామా అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు అయితే ఎవరైతే ఉన్నారో వైసీపీ చాలా మంది కూడా చేరుతున్నారు. వాళ్ళకి కండువాళ్ళ కప్పి సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. కోలెట్ల వీరభద్ర స్వామి అయితే మనం చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్టు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. సుమన్ టీవీ విజయనగరం.